అనగనగా ఒక రాజు అంటే ఈ సంక్రాంతి సినిమాల్లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఇంకా రావాలి అనే విధంగా సినిమా ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. సినిమా ప్రేమికులు ఖచ్చితంగా ఎన్ని సినిమాలు వచ్చినా కూడా మేము మాత్రం సినిమాల్ని చూస్తాము, ఆదరిస్తాము అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈ సంక్రాంతికి 2026 సంక్రాంతికి మనకు రెబల్ స్టార్ ప్రభాస్ గారు స్టార్ హీరో ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్లో, పాన్ వాల్ రేంజ్లో గుర్తింపున్న వ్యక్తి. ఆ తర్వాత సీనియర్ హీరో మనకు బాస్ చిరంజీవి గారు ఉన్నారు. ఆ తర్వాత రవితేజ గారు ఉన్నారు. ఇప్పుడు నవీన్ పోలిశెట్టి గారు, మళ్ళీ ఈరోజు అదేవిధంగా శర్వానంద్ గారి సినిమా కూడా ఉంది. సో ఇన్ని సినిమాలు ఉన్నప్పుడు ఈ యొక్క పోటీని ఏ విధంగా ఒక సినిమాకి ఇంకొక సినిమా పోటీ తట్టుకుంటుందా అంటే సినిమాలో కంటెంట్ ఉన్నప్పుడు ఎవరు కూడా ఆపలేరండి. ప్రతి ఒక్క సినిమాని కూడా ప్రేక్షకులు మాత్రం ఖచ్చితంగా ఆదరిస్తారు. మనం చూస్తూ ఉంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి అన్ని సినిమాల్లో కూడా రాజసబ్ కన్నా కూడా చిరంజీవి గారి సినిమా చాలా హైలైట్గా ఉంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఫ్యామిలీ అంతా కూడా కలిసి సరదాగా వెళ్ళి చూడొచ్చు అనే విధంగా ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుంది. మరి ఇక్కడ అనగనగా ఒక రాజు ఈ సినిమా అందరినీ కూడా ఆకట్టుకుంటుందా అంటే ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ అనేది వినిపిస్తుంది. ఎందుకంటే నవీన్ పోలిశెట్టి గారు వేరే హీరో పక్కన చేసినా, ఆయనే హీరోగా చేసినా కూడా తనదైన శైలిలో అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే తన కామెడీ టైమింగ్ కావచ్చు, పంచులు కావచ్చు, ప్రతి ఒక్క అంటే ఎవరు తన పక్కన ఇంకో కామెడియన్ ఉన్నా కూడా అందరి దృష్టి ఈయన మీదే పడే విధంగా చూసుకుంటూ ఉంటారు. సో మరి ఈ సినిమాలో ఒక సింపుల్ స్టోరీ లైన్ తీసుకున్నప్పటికీ కూడా కామెడీ అనేది 100కి 200% మనకైతే ఇచ్చారు. చాలా సరదాగా ఉంది సినిమా అంటూ ప్రేక్షకులు చెప్తూ ఉన్నారు. ఒక జమీందార్కి చెందినటువంటి నవీన్ పోలిశెట్టి, జమీందార్ కుటుంబానికి చెందినటువంటి నవీన్ పోలిశెట్టి తన పెళ్లిని చాలా గ్రాండ్గా 7 తరాలు గుర్తుండిపోయే విధంగా చేసుకోవాలనుకుంటారు. సో ఈ క్రమంలో సాగిపోతుంది అనమాట సినిమా అంతా కూడా. చాలా స్మూత్గా, చాలా హెల్దీ కామెడీతోని ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ అనేది అందరూ కూడా ఇస్తూ ఉంటుంది. మీనాక్షి చౌదరి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, చాలా అద్భుతంగా నటించారు. సినిమా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. అందరూ కూడా థియేటర్ వరకు వచ్చి చూడాలి అని చెప్పేసి సినిమా టీం కావచ్చు, చూసిన ప్రేక్షకులు కూడా చెప్తూ ఉన్నారు.